స్టూడెంట్స్, నేను ఈరోజు ట్రిగ్నోమెట్రీ స్టార్ట్ చేస్తానని చెప్పాను కదా. ట్రిగ్నోమెట్రీ, వాట్ ఈస్ ట్రిగ్నోమెట్రీ? ట్రిగ్నోమెట్రీ డీల్స్ విత్ యాంగిల్స్ అండ్ సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. అంటే టోటల్ ట్రిగ్నోమెట్రీ ఓన్లీ యాంగిల్స్ అండ్ సైడ్స్ మీద డిపెండ్ అవుతుంది. దానికోసమే మాట్లాడుతుంది, ఇంకా వేరే దాని గురించి మాట్లాడదు. ఇది తెలుసుకుంటే చాలు మీరు. సో what is an angle? Angle is a measure of rotation of a given ray about its initial point. It's a ray. Idi O A. Let's suppose this is rotated to B. This is called angle. Okay. Systems of measurement of angles. How many systems are there to measure the angle? Systems of measurement of angles. There are three. What are they? Degree system. చదివే ఉంటారుగా. డిగ్రీ సిస్టమ్నే యాక్చువల్గా ఇది ఇంగ్లాండ్ నుంచి వచ్చింది, అందుకే ఇంగ్లీష్ సిస్టమ్ అంటారు. ఆర్ సెక్సాజిసిమల్ సిస్టమ్. నెక్స్ట్ గ్రేడ్ సిస్టమ్. దీన్నే ఫ్రెంచ్ సిస్టమ్ అంటాం. ఆర్ కాంటిజిమల్ సిస్టమ్ అంటాం. సెంటిజిమల్. లాస్ట్ వన్ రేడియన్ సిస్టమ్. దీన్ని సర్క్యులర్ సిస్టమ్ అని కూడా అంటాం. ఇన్ని అవసరం లేదు మీకు, బట్ వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకుంటే చాలు. ఇక్కడ నా ఫస్ట్ది ఏంటి? డిగ్రీ సిస్టమ్. జస్ట్ ఓన్లీ ఫస్ట్ నుంచి నేర్చుకుందాం అన్న వాళ్ళకే ఇది మాత్రం. ఇది ఆల్రెడీ తెలిసి ఉంటే జస్ట్ స్కిప్ ఇట్. హియర్ డిగ్రీ సిస్టమ్ ఈస్ one right angle is equal to 90 degrees. Let's take and again 1 degree equal to 60 minutes, 1 minute equal to 60 seconds. The second system is grade system. This may be little మీకు బోర్ కొట్టించవచ్చు, బట్ ఇనిషియల్గా ఫస్ట్ నుంచి నేర్చుకుందాం అన్న వాళ్ళకి కొంచెం ఉపయోగపడుతుంది. గ్రేడ్ సిస్టమ్ వచ్చేసరికి 1 right angle equal to 100 grade. 1 grade equal to 100 minutes. 1 minute equal to 100 seconds. Next, radian system. ఇది కొంతమందికి బాగా అలవాటు ఉంటుంది. రేడియన్ సిస్టంలో పై రేడియన్స్ అని అంటాం. ఐడియా ఉంది కదా? పై రేడియన్స్ అంటే 180 degrees. అంటే π/2 ఈజ్ 90 degrees. సో ఓవరాల్గా రిలేషన్ బిట్వీన్ డిగ్రీ, గ్రేడ్ అండ్ రేడియన్స్ ఈజ్ theta equal to d degrees is equal to d by 90.
గ్రేడియన్లో g gradient ఈక్వల్ టు g by 100, theta equal to r radian equal to 2r by pi. This is right angle. This is also right angles. How many gradient is equal to g by 100 right angle. This is also right angle. Therefore d by 90 g by 100 equal to 2r by r is not a radius, radian. Each is theta. Now I'll give some important conversions. Normal akkalledu because 30 degrees is equal to 30 into pi by 180. ఎందుకంటే 30 degrees into pi divided by degrees. డిగ్రీ క్యాన్సిల్ అవుతే మీకు రేడియన్లో వస్తుంది మొత్తం సిస్టమ్. సో 0 క్యాన్సిల్, 6, దట్ ఈస్ pi by 6. 30 degrees equal to pi by 6 radians. What is 45 degrees? Again 45 degrees into pi by 180, that equal to pi by 4. What is 60 degrees in radians? 60 degrees into pi by 180 degrees. Just like ఫిజిక్స్లోనే ఇప్పుడు మెజర్మెంట్ మీకు సపోజ్ లెట్ వెలాసిటీ ఇచ్చాడు, టైం ఇచ్చాడు. వాట్ ఈస్ డిస్టెన్స్ అంటే వెలాసిటీకి యూనిట్స్ ఏంటి? మీటర్స్ పర్ సెకండ్, టైంకి సెకండ్. మీటర్ పర్ సెకండ్ ఇంటూ సెకండ్ వేస్తే ఏమవుతుంది? ఏం మిగులుతుంది? మీటర్ మిగులుతుంది. సో ఆ రకంగా కూడా అప్రోచ్ ఉంటుంది. సో 60 degrees into pi by 180 degrees, that is pi by 3. Like that 90 degrees equal to 90 into pi by 180, that is pi by 2 radian. Okay, so suppose let's take 270 degrees. How many radians? 2. So 270 into pi by 180, that is 3 pi by 2. 300 degrees, 300 into pi by 180. 5 pi by 3. I hope everybody can do this. ఇప్పుడు రేడియన్ నుంచి డిగ్రీస్లోకి మాకు కన్వర్ట్ చేద్దాం. హౌ మెనీ రేడియన్స్ is degrees? That is 5. What is pi? Is 180 divided by 12. This is 75 degrees. That's it. Instead of pi you can replace this pi into 180 degrees. Okay, this is about conversion. Now just like if you want to learn some language, then you have to learn some alphabet like that in the particular language. అలాగే మీకు ఇంగ్లీష్ రావాలంటే ఫస్ట్ ఏ నుంచి స్టార్ట్ చేసి జెడ్ వరకు ఎంత 26 కదా లెటర్స్, మొత్తం అవన్నీ నేర్చుకుంటే ఆటోమేటిక్గా వర్డ్స్, ఇంగ్లీష్ వర్డ్స్ అవన్నీ మీరు రాస్తారు. అలాగే టెక్నామెట్రీ రావాలంటే కొన్ని ఫండమెంటల్స్ రావాలి. ఆ ఫండమెంటల్స్ ఏంటంటే 6 ఉన్నాయి. ఇనిషియల్గా 6 ఉన్నాయి, తర్వాత ఫర్దర్ వెళ్దాం. ఫస్ట్ది సైన్, కాస్, tan. Sin not only is self-defined, sin theta, cos theta, tan theta. ఇంకోటి cosecant, secant theta, cot theta. These are 6 basic elements to learn or deals with the trigonometry.
there is a relation between the given fundamentals, sine and cos, sorry, sine and cosecant, cos and secant, tan and cot. In this, what is sine theta? 1 by cosecant theta, or cosecant theta equal to 1 by sine theta. What is cos theta? 1 by secant theta. That is secant theta is 1 by cos theta. What is tan theta? That is relation between tan theta and cot theta. 1 by cot theta. That is cot theta equal to 1 by tan theta. Now, how can we interpret this sin theta, cos theta, tan theta, and into the how can you deal this with triangle? You always use right angle triangle for dealing this sine and this trigonometric fundamentals. Let theta now here AB, side AB is the adjacent for theta, BC is the opposite side for the angle. So what is sin theta? Just remember, these are very fundamental, and this is minimum మీకు నాలెడ్జ్ ఉండాలి. ఇవి మీ క్లాస్లో ఒక 100 మంది ఉన్నారనుకోండి, 100 మందిలో మీ ఫ్రెండ్స్ కనీసం 10 మంది ఉన్నారనుకోండి, 10 మంది పేర్లు కనీసం గుర్తుంచుకుంటారు కదా. సో అలాగే నేను ఇక్కడ ఇచ్చేది ఓన్లీ 6. ఈ 6 రిలేషన్స్ మీరు గుర్తుంచుకోవాలి. 6లో కూడా ఓన్లీ 3. ఆ 3లో కూడా సైన్, కాస్, ట్యాన్. అది కూడా ఎంత సింపుల్లో చెప్తా. ఇప్పుడు సైన్ థీటా ఈజ్ దీని ఎదురుగా కనిపిస్తుంది కదా సైడ్, దట్ ఈస్ ఆపోజిట్ సైడ్, దట్ ఈస్ బీసీ బై ఏది హైపాటన్యూస్, దట్ ఈస్ ఏసీ. చూసారా, ట్రయాంగిల్లో అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఎప్పుడు హైపాటన్యూస్ పెద్దది ఉంటుంది. ఎందుకంటే దిస్ ఇస్ మీకు తెలుసు కదా, పైథాగరస్ సైడే ఉంది కదా. పైథాగరస్లో ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్. దిస్ ఈస్ hypotenuse square is equal to side square plus side square. So this one is larger than this 2. That means this sine value is always less than or equal to 1, less than or equal to minus 1. Sine value is in between minus 1. Okay. Now what is cos theta? ఇది అయిపోయింది కదా. ఆపోజిట్ సైడ్ సైన్కి వాడేసావు. సో ఇంకొక సైడ్ ఉంది అడ్జసెంట్. అడ్జసెంట్ సైడ్ ఏంటి? ఏబి బై ఏసి. దిస్ ఈజ్ ఆల్సో ఆల్వేస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు -1. దట్ కాస్ థీటా ఈజ్ ఇన్ బిట్వీన్ 1 and -1. జస్ట్ రిమెంబర్. అయిపోయింది. ఇప్పుడు ఇంకొక రిలేషన్ చెప్తాను, tan theta. This tan theta is opposite side, అంటే BC by adjacent side, sorry AB, BC by AC. ఇక్కడ సారీ BC by AB. ఇక్కడ చూడండి,
ఎప్పుడైనా ట్రయాంగిల్స్ గీసినప్పుడు this is theta, you can draw this triangle as now tan theta is BC by AB. Here BC is smaller than AB. BC is smaller than AB. Now what happened? Here tan theta is tan theta is less than 1. In this case, tan theta is BC by AB. BC is greater than AB. So tan theta is greater than 1. Now tell me the range of tan theta. Just try it. In later classes I'll tell. Okay. Now theta A, B, C, sin theta is opposite side by AC. This is 1 by cosecant theta. That means cosecant theta equal to AC by BC. Like that, cos theta equal to AB by adjacent side by AC. That is 1 by secant theta. That is secant theta equal to AC by AB. Like that, tan theta equal to opposite side by adjacent is 1 by cot theta. That is cot theta equal to 1 by tan theta, that is AB by BC. Just relation cheppanu. Next I will go for the values. Take a equilateral triangle. Equilateral means all sides are equal. Let mark this as opposite side is, the length of the opposite side of angle A is A, this is B, this is C. Now this is equilateral triangle. That means A equal to B equal to C. Let some x. That means x, x, x. And also the angle A equal to angle B equal to angle C equal to 180 by 3. That is total angle in the triangle is 180. 3 6 are 60 degrees. So each angle is 60. Now draw a line from C onto the AB perpendicularly. So now this is x by 2, this is height, you don't know, but you can find because this is a right angle triangle. This is a right angle triangle. So what is the relation? X square equal to x by 2 whole square plus h square. That means h square equal to x square minus x by 4, x square by 2. That is 3x square by 4. That is h is equal to root 3 x by 2. This is
root 3 x by 2. Now you can find the angles of, now this is 60 and this one is 30 because of the angle. Now tell me what is sine 30, sine 60, sine 90, sine 0, sine 45. These all are degrees from the triangle. So I can again I try to draw the same triangle here, equilateral triangle. This is 60, this is 30, this is A, B, C, this is D, this is X, this is X by 2, this is root 3x by 2. Now what is sine 30? Sine 30, this one is opposite side divided by hypotenuse. What is opposite side? X by 2 divided by hypotenuse x. This is 1 by 2. What is sine 60? Sine 60 is opposite side, this one, divided by hypotenuse. What is opposite side? Root 3x by 2 divided by x. This is root 3 by 2. What is sine 90? Sine 90 means this one. So here, if you want to draw our triangle with angle of 90, then this side should be coincide with this. Then that is, what is opposite side? X divided by hypotenuse is also x, that is 1. This one is 0, this 1 by root 2. I'll tell you. Okay, these two you will get like from the triangle. Later I'll explain you these three values perfectly. And also you can write the value of sine 30 is 1 by 2 sine theta. Let's take sine theta. This is 30, this is 0, 45, 60, 90. This is 1 by 2, this is 1 by root 2, this is root 3 by 2, this is 1. Now this one is 0. How can you get this? 2 root 1, okay, 0 by 2, root 1 by 2, root 2 by 2, root 3 by 2, root 4 by 2. From this you will get this, from this you will get this, from this you will get this. How is it? 0, root 1, root 2, root 3, root 4. Let's take this is of mine. Okay. Now you must remember all these values. ఇది మాత్రం మీ ఫింగర్ మీద ఉండాలి, చిటికేస్తే చెప్పేటట్టు ఉండాలి. సైన్ 0 ఈజ్ 30, సారీ సైన్ 0 degrees is 0, సైన్ 30 value is half, సైన్ 45 is 1 by root 2, సైన్ 60 is root 3 by 2, సైన్ 90 is 1.
దీనికి ఎలా వస్తుందనింది జస్ట్ సింపుల్ వేలో నేను జస్ట్ నా వరకు నేను చేసుకున్నాను. అంటే 0, √1, √2, √3, √4 divided by 2 So √4 is 2, 2/2 is 1, √3/2, √2/2. This 2 can be written as √2 into √2. Then you will get 1/√2. This is simplest way to recollect your values whenever it is required. Now go for cos value. This is 60 degrees, this is 30, this is x, this is √3x by 2, this is x by 2. Cos 30, cos 60. Cos 30 is cos 30. This one, adjacent side, √3 by 2x divided by hypotenuse x. Now cos 60. Cos 60 is adjacent by hypotenuse. That is x by 2 divided by x. This is √3 by 2. This is 1/2. Now I write sin theta. This is cos theta. This is 0. This is 30. This is 45, 60, 90. This is 0. Cos 0 is 0. Cos 30 is 1/2. Cos 45 is 1/√2. Cos 60 is √3/2. Cos 90 is 1. Now cos theta, now this is different. Cos theta, this is 90, this is 60, this is 45, this is 30, this is 0. 0, 1/2, cos 90 is 0, cos 60 is 1/2, cos 45 is 1/√2, cos 30 is √3/2, cos 0 is 1. Let's check the angles of cos theta sin theta is combinedly gives 90 degrees. Okay, next tan theta, sin theta by cos theta. Tan 0 is sin 0 by cos 0 is 0. Tan 30, sin 30 by cos 30, ante 1/2 divided by √3/2, that is 1/√3. Like that, cos 45, 1/√2 divided by 1/√2 is 1. Tan 60 is sin 60 by cos 60. Sin 60 is √3/2 divided by 1/2, that is √3. Tan 90 is cos 90 by cos 90 is 0/1. This is infinite or undefined. These are the fundamentals. మీరు ట్రిగ్నోమెట్రీని ఫింగర్ మీద చేయాలంటే ఈ అన్ని వాల్యూస్ కావాలి.